అండ్ అందరికి కోయిట్లు ఉదయం కరెంట్ అయితే పోయిందండి. మెయిన్ ఏమన్నా ట్రిప్ అయి పడిపోయిందేమని నేనైతే మెయిన్ కాడికి స్విచ్ మెయిన్ అయితే బానే ఉంది. ఇంటి దగ్గర నుంచి 2 ఇల్లు తర్వాతనే పక్కనే ట్రాన్స్ఫారాలు అయితే ఉంటాయి. ఆడైతే కరెంట్ ఆఫీస్ వాళ్ళు పని అయితే చేస్తారు. ఇల్లు కట్ చేసింది అనుకున్నా. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళంతా మన ఇండియా వాళ్ళే, మొత్తం కేరళ వాళ్ళు అయితే ఎక్కువ మంది అయితే ఉండరు. ట్రాన్స్ఫారాలు బాగుండాయి లేవని చెకప్ చేసి లోపల ఉండే దుమ్ము ధూళి అంతా సంచులు వేసి ఎత్తి పక్కన పెట్టేసి ఆమె లోపల గేర్ బాక్స్ పనిచేస్తానే లేదని చెకప్ చేసి మార్చాలనుకున్న ఫీజులు మార్చేసి ఆయిల్ మార్చాలనుకున్న ఆయిల్ మార్చేసి మొత్తానికి అయితే రెడీ చేస్తా ఉంటారు. 8 గంటలు డ్యూటీ అయితే చేయాలి. ఎలక్ట్రిషియన్ కు జీతం ఎంత తెలుసా? 180 దినాలు. మన ఇండియా డబ్బులు 50,000. ఎలపరకు వచ్చేసి 130 దినాలు 35,000. అన్నం ఏలదే రూమ్ ఏలదే ఏం మిగులుతుందో ఏమో. నైట్ ఏమో మాకు దగ్గర గేట్ మాల్ దగ్గరికి అయితే వచ్చానంటే తొందరగా ఎక్కైతే ఇంటికి అయితే పోతా ఉంది. అందుకని వస్తువులు కొనుక్కొని బ్యాంక్ డబ్బులు మన ఇండియా డబ్బులు చేంజ్ చేసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాను. వచ్చేసి ఆల్ముజాయిని ఇది వచ్చేసి 40 దినాలు అయితే చేంజ్ చేసుకుంటే 11,000 డబ్బులు అయితే వచ్చింది. 2 సంవత్సరాలు కష్టపడి ఇంటికి పోయేదానా పాపం సంతోషంగా ఉంది. కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి ఆ యొక్క ఇంటి దగ్గరకు వచ్చేసి 5,000 ట్యాక్సీ డబ్బులు అవుతుందంట. కొత్తది వచ్చేసి ఎయిర్పోర్ట్ లో ఏంటంటే వస్తువులు కొనుక్కుంటుందంట. 40 దినాలు రంజాన్ కి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చింది మేడం ఎక్కకు. మీకు నచ్చినట్టయితే మరి 2 వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పోతే లైక్ కొట్టండి.